టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అంటే వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు అనే అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీతో షేర్ చేస్తాను. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో బయోలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సోషలాజికల్ ఫ్యాక్టర్స్ అనేది మీ టెట్ సిలబస్లో భాగంగా ఉంది. మరి మనం వికాసాన్ని అర్థం చేసుకునేటప్పుడు వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలను కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ అనేటటువంటి రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. దాన్నే మనం తెలుగులో అనువంశికత, పరిసరాలు అని పిలుస్తాం. మరి అనువంశికత అంటే ఏంటి, పరిసరాలు అంటే ఏంటి, హెరిడిటీ మీనింగ్ ఏంటి, ఎన్విరాన్మెంట్ మీనింగ్ ఏంటి అన్నది కనుక మనం చూసినట్లయితే, తల్లి గర్భంలో జీవి ప్రాణం పోసుకున్నప్పుడు ఫలదీకరణం చెందినటువంటి అండం ఏదైతే ఉంటుందో, జైగోట్ అనేది అయితే పిలుస్తామో, ఇందులో మనకు 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ ప్రతి క్రోమోజోమ్లో మళ్ళీ వేల కొద్ది జన్యువులు ఉంటాయి, మనకు జీన్స్ ఉంటాయి. అంటే వ్యక్తి యొక్క అనువంశికతకు మూలాధారము, ప్రధానమైనటువంటి కారణము ఈ జీన్సే. కాబట్టి ఈ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మనకు, అంటే జన్యుపరమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి అనువంశికంగా సంక్రమించేటటువంటి ఈ జెనెటిక్ మెటీరియల్ను ఆధారంగా చేసుకొని వికాసం అనేది తప్పనిసరిగా ప్రభావితం అవుతుంది. అందుకోసమే వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు అన్నప్పుడు అనువంశికత అనేది ఒక ప్రధానమైనటువంటి కారకంగా చూడాలి. హెరిడిటీ అన్నది మెయిన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్గా మనం చూడాలి. మరి ఈ జన్యు పదార్థం మినహాయించి ఇతర కారకాలన్నిటినీ కూడా మనం పరిసరం అనే పిలుస్తాం, ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. అంటే జనన పూర్వ పరిసరాలు ఉండొచ్చు, మనకు జననాంతర పరిసరాలు ఉండొచ్చు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదటి 9 నెలల పాటు జనన పూర్వ పరిసరానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి మనకు. అదే రకంగా జననాంతర పరిసరం కూడా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకోసమే మనము వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాల గురించి తెలుసుకునేటప్పుడు జైవికపరమైనటువంటి కారకాలను తెలుసుకుంటాం, అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ను చూస్తాం. తర్వాత మానసికపరమైనటువంటి కారకాలను చూస్తాం, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ను చూస్తాం. అదే రకంగా సాంఘికపరమైనటువంటి కారకాలను కూడా చూస్తాం, సోషలాజికల్ ఫ్యాక్టర్స్ను కూడా చూస్తాం మనము. మరి వీటిలో దేని ప్రాధాన్యత ఎలా ఉంటుంది అంటే, కొందరు సైంటిస్టుల ప్రకారము అనువంశికత అనేటటువంటిది, హెరిడిటీ అనేటటువంటిది వ్యక్తి వికాసాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మరికొందరి పరిశీలన ప్రకారము పరిసరాలు అనేవి వ్యక్తి వికాసాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ రకంగా కొందరు సైంటిస్టులు హెరిడిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, మరికొందరు ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నారు. అయితే ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెజారిటీ శాస్త్రవేత్తల యొక్క పరిశీలన ప్రకారము వ్యక్తి వికాసాన్ని అటు ఒకవైపు అనువంశికత, మరోవైపు పరిసరాలు రెండూ ప్రభావితం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే డెవలప్మెంట్ అనేది హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ ఈ రెండింటి మధ్యలో జరిగేటటువంటి ఒక ఇంటరాక్షన్గా మనం చెప్పొచ్చు. అంటే అనువంశికత, పరిసరాలు అనేటటువంటి రెండు ప్రధాన కారకాల మధ్య జరిగేటటువంటి పరస్పర చర్య అనేది మనకు వికాసాన్ని ప్రభావితం చేస్తుంది, వికాసాన్ని నిర్దేశిస్తుంది అని మనం చెప్పొచ్చు. హెరిడిటీ విషయానికి కనుక వచ్చినట్లయితే, తల్లి గర్భంలో జీవి ప్రాణం పోసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి జెనెటిక్ మెటీరియల్ వ్యక్తికి సంక్రమిస్తుంది అనేటటువంటి దాని మీద ఎవరికీ నియంత్రణ ఉండదు. ఆ మాటకొస్తే ఈవెన్ జెండర్ ఏర్పడేటప్పుడు కూడా, అంటే జన్మించబోయేటటువంటి శిశువు అమ్మాయ అబ్బాయ అన్న విషయాన్ని మనం చూసినప్పటికి కూడా ఈ క్రోమోజోమ్స్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, తండ్రి నుంచి సంక్రమించేటటువంటి క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ క్రోమోజోమా, వై క్రోమోజోమా అనేటటువంటిది దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జెండర్ అనేటటువంటిది డిసైడ్ అవుతుంది. అంటే జెండర్తో సహా మనము అనేక రకాలైనటువంటి శారీరకపరమైనటువంటి అంశాలకు, మానసికపరమైనటువంటి అంశాలకు మూలాధారమైనటువంటి ఈ జెనెటిక్ మెటీరియల్ మనిషి నియంత్రణలో ఉండేటటువంటిది కాదు, దీనిపైన కంట్రోల్ అనేటటువంటిది ఉండదు. అంటే జన్యు పదార్థం అనేటటువంటిది వ్యక్తికి యాదృచ్ఛికంగా సంక్రమిస్తుంది అని మనం చెప్పాలి. అంటే ర్యాండమ్గా ఈ జెనెటిక్ మెటీరియల్ను వ్యక్తి అనువంశికంగా పొందడం జరుగుతుంది. ఆ తర్వాత జనన పూర్వ పరిసరాలను గనక మనం చూసినట్లయితే, శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు
తల్లి తీసుకునేటటువంటి ఆహారం కావచ్చు, తల్లి యొక్క మానసిక స్థితి కావచ్చు, తల్లి వాడేటటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు పెరుగుదలను మరియు వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. అదే రకంగా జననాంతర పరిసరాలను కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే భౌతిక కారకాలను కనుక మనం చూసినట్లయితే, శిశువుకు అందించేటటువంటి ఆహారం కావచ్చు, శిశువుకు అందుబాటులో ఉండేటటువంటి సదుపాయాలు కావచ్చు, శిశువుకు మనము ఏర్పాటు చేసేటటువంటి వసతి కావచ్చు, ఇలాంటి భౌతిక కారకాలన్నీ కూడా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. అదే రకంగా మనము సాంఘిక కారకాలను కనుక తీసుకున్నట్లయితే, వ్యక్తి ఏ కట్టుబాట్లలో పెరుగుతున్నారు, ఏ సాంప్రదాయాల్లో పెరుగుతున్నాడు, ఏ సంస్కృతిలో పెరుగుతున్నాడు అనేటటువంటి అనేక అంశాలు కూడా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. అదే రకంగా ఉద్వేగపరమైనటువంటి కారణాలను కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ని కనుక తీసుకున్నట్లయితే, ఎమోషన్స్ మీద మనిషి ఎంత మంచి నియంత్రణను కలిగి ఉన్నాడు అనేటటువంటి అంశము వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్నే కాకుండా ఎంటైర్ డెవలప్మెంట్ను కూడా ప్రభావితం చేస్తుంది. అంటే వికాసాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతుంది. ఈ రకంగా వ్యక్తిని ప్రభావితం చేసేటటువంటి కారకాలు, వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు అని మనం చూసినప్పుడు అవి భౌతికపరమైనటువంటి కారకాలైనా కావచ్చు, మానసికపరమైనటువంటి కారకాలైనా కావచ్చు, లేదా సాంఘికపరమైనటువంటి కారకాలైనా కావచ్చు, ఉద్వేగపరమైనటువంటి కారకాలైనా కావచ్చు, వీటన్నిటి యొక్క ప్రభావము వ్యక్తిపైన ఉంటుంది. అందుకోసమే స్థూలంగా మనం చెప్పాలంటే వ్యక్తి అనువంశికత, పరిసరాలు ఈ రెండిటి యొక్క ఫలితం అని చెప్పాలి మనం. అందుకోసమే టెట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా సాధారణంగా ఏం చేస్తారంటే, గతంలో ఒక టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, లర్నింగ్ వ్యక్తి ఏదైనా నేర్చుకునేటప్పుడు, ఏదైనా అభ్యసించేటప్పుడు ఈ హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ రెండిటి యొక్క పాత్ర ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే మెచ్యూరిటీ అనేదైతే పిలుస్తామో మనము, పరిపక్వత అనేదైతే పిలుస్తామో, ఆ పరిపక్వత మరియు వికాసము ఈ రెండింటి యొక్క ఫలితమే మనకు అభ్యసనం అన్నట్టు. అందుకే టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఏం చేశారంటే, క్రింది వాటిలో అభ్యసనము, పరిపక్వత, వికాసము ఈ మూడింటి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని సరిగ్గా వివరించేటటువంటిది ఏది అని అడిగారు. అందులో ఒక ఆప్షన్ ఏమని ఇచ్చారంటే, అభ్యసనము = పరిపక్వత మరియు వికాసం యొక్క లబ్ధము అని ఇచ్చారు. అంటే మనం చెప్పాలంటే లర్నింగ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు మనం. అదే రకంగా మనం డెవలప్మెంట్ని తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. ఈ మాత్రం సమాచారం కనుక మీకు గుర్తున్నట్లయితే, సాధారణంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, సోషలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, బయలాజికల్ ఫ్యాక్టర్స్ అనే దానిపైన ప్రశ్న కనుక వస్తే సాధారణంగా బేసిక్స్ మీదనే ప్రశ్న అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కనుక మీకు గుర్తున్నట్లయితే టెట్లో దీనిపై వచ్చేటటువంటి ప్రశ్నలకు మీరు సమర్థవంతంగా సమాధానం రాయొచ్చు. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము టెట్కు సంబంధించి ఇచ్చేటటువంటి సమాచారాన్ని ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.